మన కన్యాస్త్రీలు కావచ్చు, కౌన్సిలర్స్ కావచ్చు, కేటకిజం టీచర్స్ కావచ్చు, గురువులు కావచ్చు, అనేక సందర్భాల్లో వీటి యొక్క అర్థాన్ని, నిగూఢమైనటువంటి పరమార్థాన్ని కూడా ఎన్నోసార్లు మనకు తెలియచేశారు. అయితే ఇది ప్రతిరోజు మనం నిర్వహించేది కాబట్టి యాంత్రికంగా, ఒక యంత్రము వలె యాంత్రికంగా గుడిలోకి వస్తున్నాం, జపాలు చెప్తూ ఉన్నాము, వెళ్ళిపోతూ ఉన్నాము. యాంత్రికంగా ఈ యొక్క కార్యక్రమాలను కొనసాగించటం ద్వారా ఆ విశ్వాసం అనేది మనకు రాదు. అలాగే ప్రధానంగా మనము విశ్వసించవలసినది ఏమిటి అని అంటే దేవుని యొక్క వాక్యాన్ని, దైవ వాక్కు. కీర్తనకారుడు చెప్పినట్లు, నీ వాక్యము నా పాదములకు దీపం. అంటే మన పయనానికే కాదు, మనం చేసే పనులకు, మనం ఆలోచించే తీరుకు, అనేకమైనటువంటి వాటికి కూడా వాక్యము అన్నది ఒక వెలుగుగా, జ్యోతిగా మనకు ఉపయోగపడుతూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, వినుట వలన, అంటే దేవుని యొక్క వాక్యమును వినుట వలన విశ్వాసము అధికమవుతూ ఉంది. ఆ దేవుని యొక్క వాక్యాన్ని చదివి ధ్యానము చేయటం ద్వారా ఆ స్వర్గపు సిరులు, దైవరాజ్యానికి సంబంధించినటువంటి ఆ విలువలు మనకు మరి ఎక్కువగా, లోతుగా అర్థం చేసుకునే విజ్ఞానాన్ని, దైవ జ్ఞానాన్ని మనకు దయచేస్తాయి. ఆ విధంగా ఈ దివ్య వాక్కులు మనము విశ్వసించాలి.